నా ఆమరణ నిరాహార దీక్షకు మద్దతుగా వస్తున్నటువంటి విద్యార్థులని పోలీసులు అడ్డుకుంటున్నారు. సరే, విద్యార్థులంటే ఎక్కువ మొత్తంలో వస్తే లోపల రానీయకుండా అడ్డుకోవచ్చు, కానీ మీడియాను కూడా అడ్డుకొని నన్ను అష్టదిగ్బంధం చేస్తున్నారు. ఆర్టికల్ 19ని వీళ్ళు ఉల్లంఘిస్తున్నారు. నేను నా ఇంట్లో నిరాహార దీక్ష చేస్తుంటే కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇంటి చుట్టూ మొత్తం, అపార్ట్మెంట్ చుట్టూ మొత్తం పోలీసులు అష్టదిగ్బంధంలో నన్ను బంధించారు. మీడియాని కూడా పైకి అలౌట్ చేయకుండా, ఎవరిని రాకుండా, విద్యార్థులకు సమస్యలు బయటికి పోకుండా ఈ ప్రభుత్వం చేస్తుంది. గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్బంధకాండ చేసిందనే ఆ ప్రభుత్వాన్ని దూరం పెడితే, ఇవాళ ప్రభుత్వం ఏదైనా మన సమస్యలు అనేవి ముందుకు కూడా చేస్తున్నారు. మీడియా వాళ్ళని అడ్డుకుంటున్నారు, పైకి రాకుండా 5-6 ఛానళ్ళు వాళ్ళని అక్కడ నిలబెట్టారు, పైకి రాకుండా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ అంత అంశాన్ని ప్రజలు గమనించాలా. ఎందుకంటే ఆర్టికల్ 19కి ఉల్లంఘన జరుగుతుంది. ఆర్టికల్ 19 ప్రకారం మనకు భావ వ్యక్తీకరణ చేసే స్వేచ్ఛ మనకున్నది, ప్రెస్ వాళ్ళకు కూడా ఉన్నదన్న అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. కానీ పోలీసులు మొత్తం ఇల్లు చుట్టుముట్టి అష్టదిగ్బంధం చేసి, ఇంటి డోర్ దగ్గర పోలీసులను పెట్టి, కింద గేట్ కాడ పోలీసులను పెట్టి, లిఫ్ట్ దగ్గర పోలీసులను పెట్టి మొత్తంగా దిగ్బంధం చేశారు. ఈ అంశాన్ని పోలీసులు కూడా గుర్తించాలా. ఎందుకంటే మీకు పవర్స్ ఉండవచ్చు, కానీ ఒక భావ వ్యక్తుల స్వేచ్ఛను అడ్డుకునే శక్తి మీకు లేదన్న అంశాన్ని ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలా. దయచేసి మీడియా వాళ్ళని పైకి పంపించే విధంగా మీ పోలీసులు గుర్తించాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మీరు ఇలాగే చేస్తే నా ఆత్మ బలిదానం కనుక జరిగిందనుకో రాష్ట్రం బగ్గుమంటుంది. మీ ఇష్టం మరి. ఎందుకంటే నేను సమస్య కోసం వస్తున్నాను. నేను సమస్య ఉంది కాబట్టి నిరాహార దీక్ష చేస్తున్నాను. కాబట్టి తర్వాత మళ్ళీ నాకేమన్నా అయితే మాత్రం అది పోలీసులదే బాధ్యత అని నేను హెచ్చరిస్తూ ఉన్నాను. ఆల్రెడీ నేను చైతన్యపూరి సిఐ గారు కూడా చెప్పాను, మీడియాను కూడా అలౌట్ చేయడం నేను చెప్పాను. మరి వాళ్ళ మీడియాకి ఏం చెప్తారో తెలియదు, కానీ నేను మాత్రం ఈ అంశం మీద చాలా మీరు పోలీసులు కనుక సహకరించకపోతే తర్వాత జరిగే పరిణామాలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ. నిన్న నా దీక్ష ప్రారంభించకుండా ఆటంకాలు సృష్టించిన పోలీసులు, విద్యార్థులు అనేవాళ్ళు పోలీస్ స్టేషన్ల ముట్టడితో విడుదల చేశారు. ఇవాళ కూడా మళ్ళీ అరెస్ట్ చేసి హైదరాబాద్కు సంబంధం లేకుండా దూరంగా పంపించే ఒక ప్రయత్నం కూడా కుట్ర చేస్తున్నారు పోలీసులు. మీరు నన్ను ఈ సమాచారాన్ని బయటికి పోకుండా ఆపొచ్చు, కానీ నా నిరాహార దీక్ష ఆపడం మీ వల్ల కాదు. కాబట్టి దయచేసి మీడియాని అనుమతించాలని, చాలామంది విద్యార్థి నాయకులు కూడా వస్తున్నా కూడా ఎవరిని రాకుండా అక్కడే అడ్డుకొని నిలువరిస్తున్నారు. మొత్తం అష్టదిగ్బంధం చేశారు అశోక్ సార్ని. ఇక్కడ ఇదంతా సమాజం చూడాలని నేను చెప్తా ఉన్నాను. నా నిరాహార దీక్ష వల్ల 2వ రోజు కొనసాగుతూ ఉంది. నిన్న పోలీస్ స్టేషన్ మొత్తం కొత్తపేట నుంచి మహేశ్వరం పోలీస్ స్టేషన్ తరలించారు. అక్కడ ఈ మీడియా యొక్క సహకారం, ఛానళ్ళల్లో వచ్చినటువంటి వార్తలు, పోలీసుల విద్యార్థుల యొక్క ముట్టడి కారణంగా మళ్ళీ తీసుకొచ్చి ఇంటికాడ వదిలిపెట్టారు. ఇంటికాడ తీసుకొచ్చి అష్టదిగ్బంధంలో నన్ను ఉంచడం జరిగింది. మీరు ఎన్ని అష్టదిగ్బంధాలు చేసినా సమస్య పరిష్కారం కోసం అశోక్ సార్ కొట్లాడుతున్న అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు. నా దీక్ష మాత్రం కొనసాగుతుంది. నేను పెట్టిన డిమాండ్ల పరిష్కారం అయ్యే వరకు ఎట్టి పరిస్థితులలో నేను ఈ యొక్క నిరాహార దీక్షను కొనసాగిస్తాను.